ఇప్పుడు వాళ్ళు హతసాక్ష్యం చెప్పడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఓకే, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తే దానికి విషయానికి విరుగుడుగా మేము చేయాలి కదా. చేయాలి, కరెక్టే. కాకపోతే మరి ఈ అజయ్ బాబు కావచ్చు, తన తరఫున ఇంకో 2-3 పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు హిందువులకి ముస్లింలకి. ఏమని చేస్తున్నారు అని అంటే, మా క్రైస్తవులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల క్వశ్చన్ చేశారు కాబట్టి, అన్యాయాన్ని అడ్డుకున్నారు కాబట్టి తనని చంపడానికి ప్రయత్నించి చంపేశారు. కానీ ఇప్పుడు ఇంకా ఒక 4గురికి థ్రెట్ ఏర్పాటైంది. అందులో ఫస్ట్ వాడిని నేనే, నన్ను కూడా చంపడానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు కూడా థ్రెట్ ఉంది, అందుకే ఆ కుట్రలో భాగంగానే మొదటిసారిగా నన్ను జైలుకు పంపిస్తారు అని చెప్పడం కూడా జరిగింది. ఒక 4 days బ్యాకే మీడియా ముఖంగానే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా వితిన్ మా ఇంటర్వ్యూతో సహా చెప్పడం కూడా జరిగింది. అదే జరుగుతుంది తను చెప్పినట్టుగా అని ఇప్పుడు జనాలకు ఒక ఐడెంటిఫై వస్తుంది. అట్లంటే నిజంగానే కుట్ర పన్నుతున్నారా వాళ్ళపైన? ఇప్పుడు చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు చేసేవాడు వచ్చి నేను ఆడవాళ్ళని ఉద్ధరించడానికి ఆ విధంగా వేధింపులు చేస్తున్నాను, వాళ్ళని మానసికంగా బాగా స్ట్రాంగ్ చేయడానికి త్వరలో నేను అరెస్ట్ అవుతాను చెప్పారు ఖచ్చితంగా అని ఆ రేపిస్టు ఆ శాడిస్టు చెప్పారు అనుకోండి. నిజంగానే వాడు వేధింపులు చేసినా అరెస్ట్ చేసి, నేను ముందే చెప్పా కదా నన్ను అరెస్ట్ చేస్తారని, కాబట్టి కుట్రలో భాగం అంటే సరిపోయిద్దా? ఇప్పుడు వాడు చేసేదే వెధవ పని, ఆ వెధవ పనికి అరెస్ట్ చేస్తారని తెలుసు. వాడు దేశం కోసం పోరాటం చేస్తున్నాడా? యేసు విగ్రహాలే పగలగొడతాడు అని చెప్పాడంటే వాడు ఉన్నది కదా. ఇంత ఉన్మాదంగా చేస్తున్నాను కాబట్టి ఎవరో ఒకరు కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, పెద్ద విచిత్రం ఏముంది? అయితే ముందే ఒక ముక్కలా పడేస్తే తర్వాత దీన్ని ప్రోపగాండా చేసి దీని మీద మళ్ళీ రావాల్సిన ప్రయోజనాలు వాడు బయట రంగానే ఫండ్ రైజ్ పెడతాడు చూడండి. మీరు ముందే చెప్పారు, జైలు నుంచి బయట రంగానే ఫండ్ రైజ్ పెడతాడు చూడండి, జైలు నుంచే పెడతాడు. వాడు మణిపూర్ శవాల మీద 3 కోట్లు ఏరుకున్నాడు. మణిపూర్ గొడవలు జరిగినాయి కదా, అది అసలు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ, మతాల మధ్య జరిగిన ఘర్షణ అసలు ఎవరికీ తెలియదు, పూర్తి వివరాలు తెలియవు. 2 జాతుల మధ్య వైరం అని చెప్తున్నారు. మైతేయులు కుకీల మధ్య జరిగిన గొడవలు అయ్యి, ఇవి క్రైస్తవులకి హిందువులకి మధ్య జరిగిన గొడవలు అని చెప్పి, క్రైస్తవుల చర్చిల్ని తగలబెడుతున్నారని చెప్పి, నేను వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి 3 కోట్లు పెట్టి స్థలాలు కొనుక్కున్నాడు. ఇది ఎవరు చెప్పారు? నేను చేసిన ఆరోపణ కాదు, పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు. పాస్టర్ విజయ్ కుమార్ కూడా ఆధారాలు చూపిస్తూ మాట్లాడాడు. అతని బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి వెళ్ళాయి, ఇతని భార్య అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చాయి, మొత్తం ఆధారాలు చూపించాడు. 3 కోట్లు. మొట్టమొదటి నాకు తినడానికి తిండి లేదు అని చెప్పిన పాస్టర్ అజయ్ కుమార్ ఈరోజు కోట్ల రూపాయలకి యజమాని అయ్యానని చెప్తున్నాడు. ఏం చేస్తే యజమాని అయ్యాడు కోట్ల రూపాయలకి? శవాల మీద చెలరేకం కదా. అంటే శవం మీద బాగా కలిసి వచ్చింది. మణిపూర్ శవాల మీదే 3 కోట్లు వస్తే ఆంధ్రాలో ప్రవీణ్ కుమార్ శవం మీద కనీసం 20 కోట్లు రావాలని వచ్చాడు. వీళ్ళందరూ ఆశ అదే, వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రోపగాండా చేసి ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ కూడిక, ఆత్మీయ కూడిక అని చెప్పి సభలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ సభలు పెట్టి ఈ సభ పెట్టడం మాకు 10 లక్షలు అవుతాయి, 25 లక్షలు అవుతాయి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు కాళ్ళే. అంటే తను పక్క ఆధారాలు కూడా నేను మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాను, అజయ్ అన్నారు. ఒక్కటన్నా చూపించాడు, అన్ని కలెక్ట్ చేస్తున్నాను, నేను ఆధారాలన్నీ సంపాదిస్తున్నాను, నేను పక్క ప్రూఫ్స్ అన్ని బయట పెడతా. ఇంకొకటి, ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం కూడా ఉంది. నారా లోకేష్ కి అండ్ నారా చంద్రబాబు నాయుడు పీక కూడా ఉచ్చు బిగుసుకోబోతుంది, దాని ద్వారా తెలంగాణ వాళ్ళు బయటపడతారు అని అన్నారు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటారు? అంటే వీళ్ళందరూ పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ మధ్య ఆ జానబన్ని లింగం అనేవాడు వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఏదో పదవి ఉందని చెప్తున్నారు. వాడు వచ్చి నేను ఓచకోతలు కోసేస్తాను హిందువులను అన్నాడు. అంటే క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవ పెట్టడానికి వచ్చాడు. అలా గొడవలు జరిగి తన్నుకు చేస్తే ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి ప్రభుత్వం రాజీనామా చేయాలి, దిగిపోవాలని చెప్పి డిమాండ్లు చేయొచ్చు. ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో ఈ మత కలహాలుగా మార్చడానికి కూడా అయ్యి ఉండొచ్చు కదా. వీడేమంటాడు, ఇంతకుముందు అజయ్ గడు నేను ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాకు పదవి ఉంది అని చెప్పాడు. మరి ఇక్కడ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనా? మరి ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రేనా? ఆ పార్టీ మనిషిని చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఉందా? ఈ పీసు గారిని అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డిను లోకేష్ గారు కాసేపు మోదీ గారి హస్తం కూడా ఉందని చెప్తాడు వీడు. ఇప్పుడు అదే అనుకోవాలి. ఈ అజయ్ గారిని అరెస్ట్ చేయడానికి మోదీ గారు, అమిత్ షా, అజయ్ దోవల్ వీళ్ళందరూ కూడా పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుని రాత్రి అంతా ప్లాన్ చేసుకుని
చేశారా? నిజంగా ఒక విషయము అటు క్రైస్తవుల నుంచి క్లారిటీ తీసుకుంటే ఒక విధంగా ఉంది, హిందువుల నుంచి క్లారిటీ తీసుకుంటే ఒక విధంగా ఉంది. ఇప్పుడు ఒక విషయం, అజయ్ ఇప్పుడు అనేవాడు డే 1 నుంచి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ జరిగిన డే 1 నుంచి ఎన్నో చెప్పాడు. అవును. ఒకటి అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ మెసేజ్ వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అని చెప్పాడు. అవును. అది అబద్ధం తేలిపోయింది. అలాంటి మెసేజ్ ఏది పోలీసులు చెప్పారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, వాళ్ళ వైఫ్ కూడా చెప్పారు. అలాగే ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు, కూతుర్ని కూడా చంపుదామని చెప్పి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఇంట్లో వాళ్ళని అడిగితే అలాంటి బెదిరింపులే లేవని చెప్పాడు, వాళ్ళే చెప్పారు. ఇంకా ఎన్నో ప్రాపగాండా చేసుకుంటా పోయాడు. పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేదు, మీ భర్త శవాన్ని తీసుకుపోయి ఇప్పటి వరకు కూడా బయటికి రానివ్వలేదు కదా. లేదు, అతను చేసిన ఆరోపణ ఏంటంటే మీ భర్త శవాన్ని తీసుకెళ్లిపోండి మర్యాదగా, పోస్ట్ మార్టం చేయకుండా అని చెప్పి భార్యని బెదిరించారు అని చెప్పాడు. ఎవరు? అజయ్ అనేవాడు. కానీ జరిగిందేంటి, వాళ్ళ వైఫే జరిగిపోయిన ప్రమాదం, మేము బాడీని తీసుకెళ్లిపోతాం, పోస్ట్ మార్టం వద్దని చెప్పి తను అడిగింది. వీడు రివర్స్ లో ప్రచారం చేశాడు. అంటే ఇంటెన్షనల్ గా కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా లేదా? ఇది ఆధారాలు కనబడుతున్నాయా? ఇప్పుడు ఇదంతా తను చెప్పేదంతా కూడా తప్పు అని చెప్పడానికి, ఇటు హిందువులు మాట్లాడుతున్నాయి కూడా కరెక్టా రాంగ్ అని తేల్చడానికి ఏం చేస్తే అసలు ఈ నిజాలు బయటకు వస్తాయి అంటారు? అసలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో నిజాలన్నీ బయట పడుతున్నాయి ఆల్రెడీ. అవి తప్పు అంటున్నారు కదా వాళ్ళు. తప్పు అంటే సరిపోయిద్దాయిగా, అవి తప్పుడు ప్రచారాలు అంటున్నారు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు కనపడుతుంటేనే ఇవి తప్పు మేము నమ్మం అంటే, ఏ ఆధారం లేకుండా మా యేసు మీకోసం చచ్చిపోయాడు మీరు నమ్మండి అని ఎలా చెప్తారు వీళ్ళు? ఇప్పుడు మేమంటామంటే ఏదో మా కోసం చచ్చిపోయినట్టు సీసీ ఫుటేజ్ చూపించమంటాం. ఇప్పుడు ఆ రోజు మా కోసం చచ్చిపోయినట్టుగా చూపించగలరా? ఏ ఆధారాలు చూపించి ఈరోజు భారతదేశంలో 10% 10 కోట్ల మంది మత మార్పిడి చేశారు వీళ్ళు? ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతుంటే వీళ్ళు నమ్మరా? ఒక గుడ్డి నమ్మకంతో మా యేసుని నమ్ముకొని పీసుని నమ్ముకొని అని మత మార్పిడి చేస్తారా? వీళ్ళు డబల్ స్టాండర్డ్స్ ఏంటి అసలు? వీళ్ళని జనాలు మొహం మీద కాండ్రించి ఉమ్మే రోజు దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ అసహ్యం వచ్చేసింది. వీళ్ళ చండాలని బయట పెట్టుకుంటున్నారు అంతే. వీళ్ళు ఇంకా దిగజారి వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏవైతే ఉందో అదంతా రివీల్ అవుతుంది. ఇది ఒక మాఫియా అని ఒక సామాన్య మానవుడికి కూడా, ఒక కామన్ హిందూకి కూడా ఈరోజు అర్థమైంది. నా ఒక్క మాట అడుగుతా నేను, అంటే నిజంగా హిందువులకి క్రిస్టియన్స్ అంటే పడదా, లేకపోతే క్రిస్టియన్స్ లో కొంతమంది ఇలా ఉండే వాళ్ళంటే పడదా? ఏంటి అసలు ఎజెండా? ఆ భావజాలం కరెక్ట్ కాదు. క్రైస్తవ భావజాలం ఏదైతే ఉందో, నా మతమే ప్రపంచం అంతా విస్తరించాలి, ఇంకా వేరే మతస్థులు ఎవరు ఉండకూడదు భూమి మీద, నా మతంలో ఉన్నవాడే రక్షించబడతాడు, మిగిలిన వాళ్ళందరూ శిక్షించబడతారు, ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ. ప్రతి ఒక్కరికి ఉందంటారా? క్రైస్తవుడిగా మారాడు అంటేనే ఆ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసినట్టు తను ఇంకొకరిని ప్రేరేపిస్తాడు అన్నట్టే, ఇంకొకరిని కలవడానికే చూస్తారు. అది ఒక వైరస్ లాంటిది, లోపలికి వచ్చిన తర్వాత జాంబీలుగా మారిపోతారు. అయితే ఎంత మోతాదులో పనిచేస్తుంది అనేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి బై బర్త్, కొంతమంది తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇస్లాం పేరుతో టెర్రరిస్టులుగా మారుతున్నారా, చంపుతున్నారా, అల్లాహు అక్బర్ అంటున్నారా? మరి ఇస్లాం అనుసరించే వాళ్ళందరూ ఎందుకు చంపట్లేదు? ఎందుకంటే ఆ చంపడానికి సిద్ధమైన వాళ్ళలో హ్యూమానిటీ తక్కువ ఉంటుంది, హ్యూమానిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మోరల్ ఎథిక్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళలో ఐడియాలజీ బాగా పనిచేస్తుంది, వాళ్ళు చంపుతున్నారు. కానీ హ్యూమానిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆ ఐడియాలజీని డామినేట్ చేస్తుంది. కాబట్టి 2 ఫోర్సులు పనిచేయాలి. ఇక్కడ ఐడియాలజీ పనిచేయాలి, వాళ్ళలో సహజంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం తనకు అనుకూలంగా ఉండాలి. అలాగే ఈ క్రిస్టియన్ ఐడియాలజీని సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళలో కొంచెం హ్యూమానిటీ ఎథిక్స్ తక్కువ ఉంటే కనుక వీళ్ళు ఫిజికల్గా అటాక్ చేయకపోయినా మెంటల్గా ఇంకొకరిని కొరకడానికో, మానసికంగా హిందుత్వాన్ని ద్వేషించడానికో వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ మీరు చెప్పింది వాస్తవమే అనుకుందాము. కానీ ఇంత జరుగుతున్నా, ముస్లింల నుంచి ఇన్ని దాడులు జరుగుతున్నా, క్రైస్తవుల నుంచి ఇన్ని అన్యాయాలు జరుగుతూ వాళ్ళు క్రైస్తవులు మొత్తం హిందువులని ఆ మతంలోకి మార్పిడి చేసుకుంటున్నా కానీ ఎందుకు హిందువులు కదలక మెదలక అలాగే ఉన్నారు? ఎందుకు వాళ్ళని ఎదిరిగలేకపోతున్నారు? ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది ఆల్రెడీ. అంటే చరిత్రలో జరిగిన వాస్తవాలన్నిటి కూడా అర్థం చేసుకుని ప్రస్తుతం వర్తమానంలో వీళ్ళు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు. ఒక మతం ఏమో మా మత సామ్రాజ్యంగా మారేస్తామని వాళ్ళు, ఇంకొక మతం మా మత సామ్రాజ్యంగా మారుస్తామని వీళ్ళు. ఈ ప్రయత్నాలు స్పష్టంగా హిందువులకు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏకీకృతం అవుతున్నారు. రాజకీయంగా మొదలు పెడితే
అవ్వరు అంటున్నారు వాళ్ళు. ఎవరు? హిందువులు అసలు ఐక్యమత్యం అవ్వరు, వాళ్ళలో దమ్ము లేదు, వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే, వాళ్ళకు ఎదిరించి అంత సత్తా ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు అంటున్నారు. అలా అవ్వరు అనే అభిప్రాయంతోనే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది ఏం చేశారంటే హిందువులని పక్కన పెట్టేసేసి, హిందూ ప్రజలను పక్కన పెట్టేసి వేరే మతస్థుల్ని మాత్రం బుజ్జగించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు హిందువులందరూ సంఘటితమై వీళ్ళు కూడా ఓటు బ్యాంకు పవర్ ఏదో చూపిస్తున్నారు. చూపిస్తున్న వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు అదేంటి వీళ్ళందరూ మతం పేరుతో మతోన్మాదం పెరిగిపోతుందంట. మతోన్మాదం అంటే ఏంటి? ఉత్తి పుణ్యానికే ఇంకొక మతం మీదకి మనం వెళ్ళి దాడి చేస్తే మతోన్మాదం. మన మీద జరుగుతున్న దాడిని ఎదిరించి మనం రక్షించుకుంటే మతోన్మాదం ఎందుకు అయింది? ఆత్మరక్షణ అయింది. ఆత్మరక్షణ ఖచ్చితంగా. మన ఇల్లు తగలబెడుతున్నారు. కానీ ఓ పక్క ఏమంటున్నాడు అజయ్ బాబు, ఏమంటున్నాడు మా క్రైస్తవులు ఓట్లు వేయబట్టే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. మా క్రైస్తవుల ఓట్లతోనే ఏ నాయకుడైనా గెలిచేది అని అంటున్నారు. సరే వాళ్ళ ఓట్లు వేయడం మానేసేమని అనుకోని, వాళ్ళు ఓట్లు వేయడం మానేస్తే ఎలక్షన్స్ జరుగుతాయా జరగవా, ప్రభుత్వాలు ఫామ్ అవుతాయా అవ్వవా తెలిసిపోద్ది కదా. మానేసేమనండి. ఓకే, ఇంకొక విషయం అన్న, వాళ్ళు కూడా పదవి కోరుకుంటున్నారు. అంటే మా క్రైస్తవులకు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కూడా పదవులు ఇస్తే, మా అధికారం మాకు ఇస్తే మేము ఎందుకు ఇలా చేస్తాము, మేము ఎందుకు అలా మాట్లాడతాము, ఇంకొకరిని దూషించేలాగా మేము మాట్లాడాం కదా. అధికారం కోసం చేస్తున్నారు ఇదంతా. అధికారం వాళ్ళ చేతుల్లో రావాలి అనే ఎజెండాతో ఎల్లకొల్లం చేస్తున్నారా? అన్ని హిందువులే అనుభవిస్తారా, ముస్లింలు హిందువులే అని అంటున్నారు. మాకు రిజర్వేషన్ తక్కువ ఉంది, అలాగే హక్కులు తక్కువ ఉన్నాయి, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి. భారతదేశంలో హిందువులకి భారతీయ మతాలకు చెందిన వారిగా రిజర్వేషన్స్, అదే వేరే మతస్థులకు రిజర్వేషన్స్ ఉండవు. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది. మాకు ఈ రాజ్యాంగం నచ్చదు, మాకు ఈ దేశం నచ్చదని మీకు నచ్చిన దేశాన్ని పోండి. ఇక్కడ హిందువులు మెజారిటీ. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ ప్రజల అభిప్రాయం కదా. మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వాన్ని ఎవరు ఎన్నుకున్నారు? మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నారు. 100% మంది భారతీయులు మోడీ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు కదా. కొంతమంది వ్యతిరేకించారు, కొన్ని కోట్ల మంది వ్యతిరేకించారా లేదా? కానీ మెజారిటీ ప్రజలు మాకు మోడీ గారే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన ప్రభుత్వం ఫామ్ అయింది. అలాగే ఈ దేశంలో ఏ చట్టాలు అమలు అవ్వాలి అనేది నిర్ణయించేది కూడా మెజారిటీ ప్రజలే. కాబట్టి హిందువుల పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకీకృతం అయ్యి ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వస్తే దానిని వ్యతిరేకించడం, అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు, కిమ్ ఉన్నాడు, నియంతృత్వంగా నా దేశంలో అన్యమత ప్రచారం, అసలు క్రిస్టియన్స్ ప్రచారం చేస్తే అంతాడు అక్కడ. వీళ్ళు వెళ్ళి అక్కడ చేయొచ్చు, యేసు కోసం హతసాక్షులు అవ్వచ్చు. అక్కడికి పోయి అక్కడికి వెళ్ళరు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీకి పోయి హతసాక్షులు అవుతారు వీళ్ళు? ఎవరు? కేవలం 1-2 సంఘటనలు ఎక్కడో చూపించి రెచ్చగొట్టి హిందువుల మీదకి ఉసిగొల్పటం ఇదంతా. అంటే హిందువులు చూసి చూడనట్టుగా వదిలేస్తారు, పెద్దగా తిరుగుబాటు చేయరు అనే భావన. ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. వాళ్ళందరూ కూడా అంత వాళ్ళ మీద జరుగుతున్న దాడిని చూస్తూ మౌనంగా కూర్చోవట్ల. అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి చాప కింద ఇలాగ మెత్తగా చేసుకుంటూ వచ్చేసాం, ఈ తిరుగుబాటులు ఏంటి? హిందువులందరూ ఈ సంఘటితం అవటం. నిన్న శ్రీరామనవమి శోభయాత్ర చూడండి ఎంత దేదీప్యమానంగా దేశవ్యాప్తంగా జరిగాయి. ఆయన పేరు ఏంది, హర్ష కుమార్ పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ లో. నాకు భయం వేసింది. హిందువులు ర్యాలీ చేస్తే నీకు భయం వేసిందంట. అంత పెద్ద ర్యాలీ ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. ప్రతి ఇయర్ చేస్తారు రాజసింగ్ గారు, అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది హిందువులు పాల్గొనే సంఖ్య, చాలా ఆ ర్యాలీల యొక్క ప్రభావం పెరుగుతూ వెళ్తుంది. అందరూ హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటున్నారు. సినిమా హీరోలు కాదు, మన నిజమైన హీరోలు శివాజీ, మన వచ్చిన సంభాజీ, చరిత్రలో నిజమైన హీరోలు ఉన్నారు. వాళ్ళు మనకు రోల్ మోడల్స్ అని చెప్పి ఈ రోజు యువత అంతా కూడా అటువైపు వస్తుంది. ఈ తట్టుకోలేకపోతే మా భయం వేస్తుంది అంటున్నారు. మీరేమో మతం పేరుతో జనాలను రెచ్చగొట్టి మన రోడ్ల మీద తీసుకొచ్చారు కొంతమంది. మా వాళ్ళు సంఖ్య చూడండి ఎంతమంది ఉందో. మేము ఎంతమంది రోడ్ల మీదకి వచ్చాం కాబట్టి మేము కోరుకుంటున్నట్లుగా దాన్ని హత్యగా ప్రకటించాలి, అది ప్రమాదం అయినా కూడా హత్యగా ప్రకటించాలి అని వీళ్ళ డిమాండ్. ఓకే, ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ప్రకారమే వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రూఫ్స్ బయట పెడతాము అని అంటున్నారు. హిందువుల మీద ముస్లింల మీద యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారు. ఇప్పుడు అజయ్ లాంటి వాళ్ళే అనుకుందాము, అజయ్తో పాటు కొంతమంది ఇలా మాట్లాడుతున్న క్రైస్తవులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అజయ్ అనేవాడు పిపిఎలకం, వీడు బచ్చగాడు, వీడికి అంత సీన్ లేదు. వీడు చెప్తే 10 మంది కూడా రోడ్డు మీదకి రారు. మొన్న మధ్య ఖమ్మంలో కలెక్టరేట్ ఎదురు నేను ధర్నా చేస్తాను అంటే
30 మంది వచ్చారు, అందులో 20 మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వాళ్ళు, కూలీ ఇచ్చి కూర్చోబెట్టారు. అది ఈ స్టామినా. వీళ్ళేదో ఓడబొడి చేస్తాను, పీకి పందిరేస్తానంటే ఊడేదే లేదు. కాకపోతే వీళ్ళ వెనకాల ఈ పిచ్చి కుక్కలను రెచ్చగొట్టి కొంతమంది వెనకాల ఒక మాఫియా ఉంటుంది. వాళ్ళు అల్లకల్లోలం సృష్టించాలి, అల్లలు సృష్టించాలి అనే పథకాలు, వ్యూహ రచన అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఈ మాఫియా శక్తులు ఎవరు, విదేశీ శక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి లింక్స్ అక్కడ ఉంటాయి. డైరెక్ట్గా వీళ్ళకి ఉండకపోవచ్చు, మధ్యలో స్టెప్ బై స్టెప్ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ వెనకాల అలాంటి శక్తుల ఎజెండా ఏమన్నా ఉందా అని ప్రభుత్వాలు కనుక విచారిస్తే దేశ ద్రోహుల కుట్రలో బయటపడతాయి. దేశద్రోహాల కుట్రలు బయటపడతాయి. ఓకే అన్న, చివరిగా అడుగుతున్నాను, ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా, ఒక హిందువుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలా మాట్లాడే వాళ్ళకి? ఈ విషయంలో కూడా ప్రవీణ్ పగడాల మరణం విషయం కావచ్చు, అజయ్ బాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలపైన కావచ్చు, ఇంకా కొంతమంది క్రైస్తవులు చేస్తున్న వ్యాఖ్యలపైన కావచ్చు, ఒక ఆధ్యాత్మిక చైతన్యవంతుడిగా మీరు ఏం చెప్తున్నారు? భారతదేశం, హిందుత్వం అనేవి సహజంగా పరమత సహనం కలిగిన దేశం, పరమత సహనం కలిగిన ధర్మం. ఎంతవరకు అంటే మీ విశ్వాసాలు మీరు పాటించుకుని మా విశ్వాసాల జోలికి రాకుండా గౌరవించకపోయినా పర్వాలేదు, వీటిని గాయపరిచే ప్రయత్నం చేయనంత వరకు ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.